Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక ఇన్వెస్టర్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి వస్తే జనరల్గా ఈ ఇందిరానగర్, కృష్ణానగర్ ఏరియాల్లో ఉన్న అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, అప్కమింగ్ ఆర్టిస్టులు కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ని సంకనాకిపించేంత వరకు వదలరు. ఆఫీస్ తీయిస్తారు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, సినిమా చేయాలని ఉంటుంది. అలాంటి వాళ్ళను వీళ్ళు బకరాలు అంటారు. సో అలాంటి వాళ్ళు వస్తే అనుకోకుండా తగిలితే వాళ్ళు ఇమ్మీడియట్ ఆఫీస్ తీసేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కథా చర్చలని అవని ఇవని డిస్కషన్లు అని చెప్పేసి పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్లు, రాత్రిపూట డిన్నర్లు, వీటితో పాటు మందు బిర్యానీలు ఎలాగో ఉంటాయి. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఆ ప్రొడ్యూసర్ని ఆశాంతం నాగిపించేస్తారు. సినిమా ఇండస్ట్రీలో జరిగేది ఇదే. ఇది మీకు కొందరికి నొప్పిగా ఉండొచ్చు, కానీ ఈ విషయాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా జరిగేది ఇదే. మరి ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అంటే ఎవరిది తప్పు ఏంటి ఆ విషయాలు కాసేపు పక్కన పెడదాం. ఏదైనా కూడా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు సెటిల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. కానీ కర్మ ఏంటంటే అది జరగదు, ఏది జరగదు. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ప్యాషన్తో వచ్చాడో, వాడు ఇంకా ఏదైనా పిచ్చితో వచ్చాడో తెలియదు, కానీ జనరల్గా అలా వస్తే సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళని నాకిపించేస్తారు. సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు చిన్న చిన్న ప్రొడక్షన్స్ ఆ సర్కిల్స్లో జరిగే వ్యవహారం అంతా ఇంతే ఉంటుంది. ఎన్నో చూశాను నేను నా కెరియర్లో ఎన్నో చూశాను. వాళ్ళు సినిమా చేసేది లేదు, పెట్టేది లేదు, ఆఫీసులు తీస్తారు, ఇంకా రకరకాల వ్యవహారాలు జరుగుతుంటాయిలేండి. ఆ విషయాలు కాస్త పక్కన పెడితే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నేను రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అప్రాక్సిమేట్గా. ఏది ఫంక్షన్లు కావచ్చు, రిలీజ్ ఫంక్షన్లు కావచ్చు, వాటిని రిలీజ్ చేసే ప్రాసెస్ కావచ్చు, కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ కావచ్చు, ఇదంతా ప్లాన్ చేస్తూ నేను ఏం చేశాను తెలుసా? మా విజయ్ అండ్ టీంతో వరుస పెట్టి 3 రోజులకు సినిమా, 4 సినిమా చేయించేసి రిలీజ్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు చేయించా? ఈ క్వాలిటీ ఉంటాయని కాదు, అప్కమింగ్ ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు అవకాశం ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు. అవకాశాన్ని ఆన్ ది స్పాట్ ఆన్ స్టేజ్లో అవకాశం ఇస్తూ రేపు నుంచి షూటింగ్కి వెళ్ళిపోవాలా అన్నంతగా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ పరిచయం చేశా. ఆ అవకాశాలను కొద్దిమంది వాడుకున్నారు, కొద్దిమంది దాన్ని వేరే వేరే వ్యవహారాల్లో రకరకాల డిస్కషన్లు జరిగాయి. అంటే మా ఇంటెన్షన్ ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. సరే కాసేపు పక్కకు పెడితే, నేను ప్రతి సినిమాకి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేసి సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒరవడి క్రియేట్ చేసి కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్ అవ్వాలి. ఎవరూ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇలాంటి సపోర్టు కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు దొరికితే వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవుతారనే ఇంటెన్షన్తో చేశాను. జనరల్గా నేను సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వ్యవహారాలు అయితే నేను చేసే మార్కెటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది, నేను చేసే బిజినెస్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్ సపోర్ట్ అవుతుంది. ఆ సపోర్ట్ బేస్ చేసుకుని ఒక బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు. ఆ బిజినెస్ అగైన్ మరలా కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీకే అది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్ గ్రాఫ్ గీసి మరీ నేను లైనప్ చేసుకుంటూ వచ్చాను. కానీ అది సక్సెసా ఫెయిలా అనే విషయం కాసేపు పక్కకు పెడితే, సో దాంట్లో చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు, అంటే నేను ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాను. ఆ ఫెయిల్యూర్లోంచే నేను ఏవైతే చేయకూడని తప్పులు ఉంటాయో అవన్నీ నేర్చుకునేసి మళ్ళీ ఆ తప్పులు చేయను, పొరపాటును కూడా చేయను. అందువల్ల ఈ అప్డేట్లన్నీ అవే, వాయింపుడు ఇంత అదే, ప్రతిదీ ఓపెన్గా డిస్కస్ చేస్తా. ఇది మాత్రం గుర్తుపెట్టండి, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఓపెన్గా డిస్కస్ చేస్తా, పచ్చిగా డిస్కస్ చేస్తా. మీరు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరైతే నా ఫంక్షన్లకు వచ్చారో, ఎక్కడ కూడా ఏ ఆర్టిస్టు టెక్నీషియన్ దగ్గర కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని నన్ను నేను డెవలప్ చేసుకోవాలని ఎవరిలో అనిపించలే. ఎక్సెప్ట్ నా విజయ్ అండ్ టీమ్
వాళ్ళని కాసేపు పక్కకు పెడితే వాళ్ళు ప్యూర్లీ నా కోసం పనిచేశారు. ఎందుకు? సూర్య అన్న ఏదో కరెక్ట్గా మ్యాప్ గీశాడంటే సినిమా ఇండస్ట్రీలో ఏదో అద్భుతం జరుగుతుంది అని నమ్మి నా కోసం మాత్రమే పనిచేశారు వాళ్ళు. ఎవ్వరు ఒక్క రూపాయి ఆశించకుండా పనులు చేశారు వాళ్ళు తప్ప మిగతా అంతా ఎంతసేపు సూర్య గారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బులు మనకు వచ్చింటే బాగుండు, అది మొత్తం విజయ్ అండ్ టీం అంతా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళకు వేలకు వేలు వెళ్ళిపోతున్నాయి అనుకునే బాపతే తప్ప సినిమా ఇండస్ట్రీలో ఇంక్లూడింగ్ నా సర్కిల్స్తో సహా ఏదో చాలా వైల్డ్గా ఆలోచించారు. అంటే ఒక 10 లక్షల రూపాయలు ఒక సింపుల్గా ఏదో 10 రూపాయల లాగా ఖర్చు పెట్టిన వారణాసి సూర్యాని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు ఎవరు కూడా. ఇంతగా దాన్ని స్పాన్ చేసుకుంటూ వైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతి ఫంక్షన్కి వచ్చి 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తూ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ టైం, దీన్ని యూటిలైజ్ చేసుకొని సినిమాలు చేయాలని చెప్పేసి ఒకటికి లేదు. ఎంతవరకు నాకు డైరెక్ట్ సినిమా ఇచ్చేసే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. అసలు నువ్వేంటో తెలియకుండా జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వరు నీకు అవకాశం. నీకేం చెప్తున్నాను, నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నువ్వు ఏ కులం, ఏ మతం, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఇవన్నీ చూడట్లేదు. ప్రూవ్ చేసుకో, ఒక్క చిన్న డెమో షూట్ చేసి ప్రూవ్ చేసుకో అని చెప్తున్నాను. అది నొప్పి, అదే ప్రాబ్లం. లేదు డైరెక్ట్ సినిమా ఇస్తే నేను అల్లాడిస్తానని చెప్పేసి డిస్కస్ చేసే మనుషులే ఉంటారు తప్ప అందరూ డ్రాప్. ఒకసారి మెసేజ్ చేస్తే నేను ఇది డెమో షూట్ ప్లాన్ చేసుకోండి, ఒక్కటి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చిన్న ఒక 10 మినిట్స్ కంటెంట్ చేయండి అని చెప్పినా కూడా ఎవరు పలకరు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక పళ్ళెంలో చికెన్లు, మటన్లు, బిర్యానీలు అన్నీ రావాలి, అప్పుడు విందు భోజనం ఆరగిస్తారనమాట. అలాంటి మనుషులే ఉన్నారు తప్ప కరెక్ట్గా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే మనుషులు నేనైతే చూడలేదు. ఒక విజయ్ అండ్ టీం వాళ్ళు మాత్రమే, వాళ్ళకు ఏం వస్తుంది ఏం పోతుంది ఈ విషయం పక్కకు పెడితేనంటే ఏదో గొప్పగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, సూర్యాన ఒకటి స్టెప్ తీసుకున్నారంటే ఏదో గొప్పగా జరుగుతుందని నమ్మి చేశారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఏమైనా చెడిపోయారా? వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, కావాల్సినంత బిజీలో ఉన్నారు. దగ్గర దగ్గర 6-7 సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. అది ఆ కసి కావాలి, ఆ ప్యాషన్ కావాలి. ఆ టీం చూడు, వాళ్ళు అప్పుడు కలిగలేరు, ఇప్పుడు కలిగలేరు. 24 అవర్స్ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఏదో రోజు బ్రేక్ వస్తుంది. నాలాంటి వాడు ఊరుకుంటాడా? ఎక్కడో ఆ బ్రేక్ ఈవెన్ నేనే చేస్తానేమో, ఎవరికి తెలుసు. ఒక్కటే ప్యాషన్తో కొత్త ఆర్టిస్టు, టెక్నీషియన్లు ఒక టీమ్గా వర్క్ చేస్తూ ఉంటే ఏదో రోజు చాలా గొప్పగా ఎదుగుతారు. చెప్తున్నా కదా, విజయ్ అండ్ టీం ఏదో రోజు ఖచ్చితంగా ఎదుగుతారు వాళ్ళు. ఆ టైం రావాలంతే. ఇప్పుడు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక మంచి అవకాశం, ఒక బంగారు బాతు మీ దగ్గరికి వచ్చింది. ఒక బంగారు బాతు మీ దగ్గరికి వచ్చింది. ఆ బాతు వస్తే ఆ బాతును ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? వారణాసి సూర్య అనే బంగారు బాతు మీ దగ్గరికి వచ్చి ఎంతైనా ఖర్చు పెడతానని చెప్తున్నా. చెప్పానా? ప్రతి ఫంక్షన్లో చెప్తున్నాను, లిమిట్ లేకుండా ఖర్చు పెడతానని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తున్నది డబ్బుల వ్యవసాయం. డబ్బుల వ్యవసాయం చేస్తున్నాను నేను. ఒక ఫ్రీ ఏటీఎంని క్రియేట్ చేశాను నేను. ఆ 10 లక్షల రూపాయలు అనేది ఒక పూట టిఫిన్ చేస్తే అన్నంతగా ఉంటుంది నా దగ్గర. కానీ నేను ఎలా పడితే అలా వేస్ట్గా ఖర్చు పెట్టలేదు. నా ఆర్టిస్ట్కి, నా టెక్నీషియన్కి ఖర్చు పెట్టాను నేను. కానీ బాధ ఏంటంటే మీరు కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఒక బంగారు బాతు వస్తే ఈ బాతును ఎలా కోసుకొని తినాలా అని చూశారు తప్ప ఆ బాతు పెట్టే గుడ్లు కావచ్చు, దాని ఫలాలు మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకునేసి డెవలప్ కావాలని ఎవడు ఆశించలేదు. ప్రతి ఒక్కరూ నేను చూస్తున్నా, ఆ ఫంక్షన్స్లో నేను చూస్తున్నా కదా, ఎంతవరకు నేను కొన్ని అనకూడదు కానీ ఎంతసేపు వారణాసుర్యాన్ని ట్రాప్ చేయాలనే చూస్తారు తప్ప మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్న ఒక్క మనిషిని చెప్పండి నాకు. ఒక్క మనిషిని చూపించండి. ఎవ్వరూ లేరు. కొందరు మంచి మంచి టాలెంట్ ఉన్నా కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు? వాళ్ళకి బడ్జెట్లు కావాలి. బడ్జెట్ ఉంటేనే సినిమా చేయగలం, బడ్జెట్ ఉంటేనే అద్భుతాలు క్రియేట్ చేయగలనే మైండ్ సెట్లో స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. ఎంతమంది మంచి మంచి టెక్నీషియన్లకి
ఇదిగో సినిమాలు ఇలా చేయండి, నేను సపోర్ట్ ఇస్తానని చెప్పేసి ఎంతమందికి చెప్పాను? ఎవరిని యూటిలైజ్ చేసుకున్నాడా? ఒకే ఒక్క టీం యూటిలైజ్ చేసుకుంది, నెరజానా అనే టీం. అది కూడా మా ఈసీ ఇన్ఛార్జ్ రాకీ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళు షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఆ ఒక్క ప్రాజెక్టే నీట్గా జరిగింది. మిగతా అంతా మిడిల్ రాపే. కొందరైతే స్క్రిప్ట్ స్టేజ్లోనే ఆగిపోయారు. ఎందుకు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వెనకలు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల షూటింగ్లు చేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలని వాళ్ళకే తెలుస్తుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేనేజ్ చేసుకోవడానికి మీరు ఓన్లీ ఒక్కరే ఉంటే సరిపోదు. ఒక్కరే ఉంటే నేను చెప్పాను ఈసీకి వచ్చేయండి అని చెప్పాను. ఈసీకి కావాల్సినంత టీం ఉంది కదా, అవునా? ఆ టీంని యూటిలైజ్ చేసుకుని ఎన్నేం చేయొచ్చు మీరు. ఆ టీంతో కలిసి వర్క్ చేయండి అని చెప్తే ఏదో కొద్దిమంది చేశారు, ఇద్దరు ముగ్గురు బాటసారి ఇలాంటి వాళ్ళు ఎవరో కొందరు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వేరే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. ఏదో తను చేస్తున్నాడు. ఈవెన్ బాటసారి గురించి చెప్పాలి. తను ఎంత రిస్క్ చేసి చేస్తున్నాడు తెలుసా? ఎక్విప్మెంట్ తీసుకున్నాడు, గింబల్స్ తీసుకున్నాడు, సినిమాని ఆ సినిమాలు ఈ సినిమాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా కాదు బాటసారి డార్లింగ్, ఇంకొక పర్ఫెక్ట్ పద్ధతిలో వెళ్ళాలి, కరెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ లేదు సార్, నేను ఫైరింగ్తో వెళ్ళిపోతున్నాను అంతే, ఏం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మరలా ఒక రోజు ఏదో రియలైజ్ అయిపోయి సార్ నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏం చేయాలి మీరే చెప్పండి, చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయానని చెప్పేసి మరలా మీ నుంచి నాకు మెసేజ్లు వస్తాయి. ఎందుకంటే ఇదంతా మీ గురించి చెప్తున్నాను. నేను ఏం చెప్పినా కూడా మీకు నచ్చవు ఇప్పుడు. అలా కాదు, మీరు వెళ్ళే పద్ధతి అలా కాదు. ఏదో ఓపెనింగ్లు చేసి హడావిడి చేసి అది కాదు. అది సైలెంట్గా సినిమా చేయి, సైలెంట్గా సినిమా ఇండస్ట్రీ ఛార్జ్ పెట్టి కొట్టు నీ ప్రాజెక్ట్తో. అంతే తప్ప హడావి హంగామా చేయడం వల్ల ఏమొస్తుంది? నువ్వు హడావిడి చేసావు అనుకో, ఒకరోజే అనుకుంటారు. అదే మనుషులే తర్వాత తిడతారు లేట్ అయిపోతే. తర్వాత భయంకరంగా నీ విమర్శలు వాళ్ళ నుంచే వస్తాయి. అది అర్థమవుతుందా? ఒక బాటసారి గురించే కాదు నేను చెప్పేది. ఇలా సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్ ఉంటేనే సినిమాలు చేయగలం, లేకపోతే చేయలేం అనే దానికి గిరిగీసుకొని కూర్చొని మిమ్మల్ని మీరు బంధించుకొని కూర్చొని ఉన్నారు. ఎవరు కరెక్ట్గా వాడుకున్నారు చెప్పండి? ఈసీకి నేను 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాను. నేను పోయే లోపల ఖచ్చితంగా చేస్తాను, అది వేరే విషయం. ఎందుకంటే మీకోసం కాదు, నా కోసం, నా సినిమా ఇండస్ట్రీ కోసం అనౌన్స్మెంట్ ఇచ్చేది. అంత ఈజీ కాదు వారణా సూర్యతో. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ముందుకు వస్తూనే ఉంటా, కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్ అవుతూనే ఉంటా. అది నా దూలాది. సినిమా ఇండస్ట్రీ నా ప్రాణం. అది నేను ఎన్ని ప్రొఫెషన్స్లో ఉన్నా కూడా అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీలోనే ట్రావెల్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మొత్తం కొన్ని పనికిరాని చెత్తనంతా డిలీట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకోసం ఈ వీడియోలు వస్తున్నాయి. ఎవరి మీద డిపెండ్ అయ్యేది ఉండదు. అవసరమైతే కెమెరా నేనే పడతా, అవసరమైతే. అంతగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను నేను. ఎందుకంటే ఆ సినిమా మ్యాజిక్ అలాంటిది. కొత్త కొత్త సబ్జెక్టులు చెప్పొచ్చు, కొత్తగా మనము సినిమా ఇండస్ట్రీ మంచి మంచి సినిమాలు చేయొచ్చు. ప్యాషన్ ఉండాలబ్బా, అంతే. సో ఎవరు నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు, నన్ను వాడుకోలేదు. కరెక్ట్గా వాడుకొని ఉంటే సినిమా ఇండస్ట్రీలో మీలో చాలామంది డైరెక్టర్స్ బయటకు వచ్చేవాళ్ళు. ఒక్కడికి కూడా నన్ను వాడుకునే ఆ పద్ధతి తెలియట్లేదు. ఎంతవరకు కోసుకున్నాం అనుకున్నారు, బంగారు బాతును కోసుకుందాం అనుకున్నారు తప్ప ఆ పెట్టే గుడ్లను తీసుకునేసి చాలా జాగ్రత్తగా లైఫ్ లాంగ్ ఆ పెట్టే గుడ్లతో డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆలోచన ఎవరికీ లేదు. ఏం చెప్పాను? సినిమా ఇండస్ట్రీలో నేను ఏమేమి చేయాలనుకున్నా డ్రీమ్స్ అన్నీ చెప్పానా నేను? హైదరాబాదు నడిబొడ్డులో ఈసీ ఉండాలి అని చెప్పాను. ఫ్రీ బోర్డు పెట్టేసి మొత్తం టాప్ టు బాటం ఫ్రీ ఉండాలి. సో కొత్త ఆర్టిస్టులకు, కొత్త టెక్నీషియన్లకు ఒక ఉపాధిలాగా ఒక సంస్థ ఉండాలి అని చెప్పేదన్నమాట. ఇవన్నీ ఏదో సరదాగా చెప్పలేదు నేను, ప్రతిదీ చేసే చూపిస్తా. అది టైం ఎంత పడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే దానికి కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే ప్రాసెస్ ఇవంతా ఒక పక్క మైగ్రేట్ అవుతూనే ఉన్నాను నేను.
సో ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నన్ను కరెక్ట్గా వాడుకోలేదు. దీని మీద కామెంట్లు కూడా చాలా వస్తాయి, రకరకాల వ్యవహారాలు. నో ప్రాబ్లం, వచ్చినా కూడా నేను స్పోర్టివ్గా తీసుకోండి, డోంట్ వరీ అట్ ఆల్. మీరు కరెక్ట్గా వాడుకొని ఉంటే ఈసీలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తే ఒక్క డెమో ఫిల్మ్ చేస్తే మీరు బయటకు వస్తారు. ఈసీ కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాను. అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మీరు 2.5 hour మూవీ ఎలా చేస్తారు? సింపుల్ లాజిక్ కదా, అవునా కదా? ఆ డెమో ఫిల్మ్కి ఇంతమందిని నేను డైరెక్టర్స్ని ఇన్వైట్ చేస్తే దగ్గర దగ్గర 60-70 మంది వచ్చారు. ఎవరు బయటకు వచ్చారు? ఒకే ఒక తల్వార్ అనే ఒక డైరెక్టర్ మాత్రమే బయటకు వచ్చారు. తను కూడా ఇప్పుడు స్టోరీ దగ్గర స్ట్రగుల్ అవుతున్నాడు. స్టోరీ, తన దగ్గర ఉన్న స్టోరీస్ అవి సెట్ అవ్వడం లేదు. ఇప్పుడు కొత్త స్టోరీ కావాలనుకుంటే రైటర్స్ ఎవరెవరో కనెక్ట్ అయ్యారు మరి. సో ఇంకా స్టోరీ అయితే ఫైనలైజ్ కాలేదు. స్టోరీ ఫైనలైజ్ కాకుండా సినిమాలు చేయడం ఉండదు. ఏది పడితే ఏదో ఒకటి చేసేద్దాం అనేది మూడ్ ఉండదు ఈసీలో. సో లేట్ అయినా పర్లేదు, ఏం పర్లేదు. మనం అర్జెంటుగా పోయి మనం మహేష్ బాబులామా, పవన్ కళ్యాణ్లామా? కాదు కదా. సింపుల్, ఒక కామన్ మ్యాన్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, నేను నా కోసమే సినిమాలు చేస్తాను. నాతో ట్రావెల్ చేసే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆ జర్నీలో ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. ఆ సపోర్ట్ తీసుకొని హ్యాపీగా డెవలప్ అవ్వాలంటే నాతో పాటు ట్రావెల్ అవ్వాలి. ప్యూర్లీ చెప్తున్నా, నేను నా కోసమే సినిమాలు చేస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా సినిమాలు కంటిన్యూ అవుతాయి. ఈ ఆగే చెప్పండి, నిన్న నేను ఒక వీడియో ప్రజెంట్ చేస్తున్నాను, నేను చేసిన 4 సినిమాలు అని చెప్పేసి. ఆ 4 సినిమాలు ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకే ఒక్క మనిషిని నన్ను. ఆ మనిషి ఎవరో కూడా మీకు తెలుసు క్లియర్గా. సో తను రకరకాల వ్యవహారాల్లో తను ఇబ్బందులు ఉండడం, బిజీగా ఉండడం, ఫైనాన్షియల్గా ఫేస్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో తను ఎంతసేపు పోస్ట్పోన్ చేసుకుంటూ అవి నెలలు పోయి సంవత్సరాలు అవుతున్నా కూడా తను అదే ప్రాసెస్లో ఉండడం, రకరకాల వ్యవహారాలు. ఎందుకంటే రీజన్స్ ఎప్పుడు చెప్పకూడదని నేను చెప్తుంటాను. ఇప్పుడు మీకు రీజన్ ఎందుకు చెప్తున్నాను అంటే, నా వల్లే తప్పు జరిగింది, అది నేనే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రాసెస్లోనే ఈ వీడియోలన్నీ పెడుతున్నాను. కొంచెం ఓపెన్గా కుల్లా చెప్పేసి నేను మొత్తం అంతా ఏమంటారు, సర్ఫ్ వేసి మొత్తం ఈసీని కడిగేయాలనుకుంటున్నాను. పనికిరాని చెత్తనంతా పక్కకు పడేయాలనుకుంటున్నాను. అందువల్లే నా 4 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలంతా లైన్ బై లైన్ కొనసాగుతాయి. త్వరలోనే మీకు డబ్బింగ్ ఎప్పుడు అనేది కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ నాకు ఆ పని తెలియదనుకోండి, నేర్చుకుంటా, టైం పట్టినా నేర్చుకుంటా, మీకు అప్డేట్ ఇస్తా, ఏం జరుగుతుందని అప్డేట్ ఇస్తా. నేనే ముందుకు పడి అన్నీ ప్లాన్ చేసుకుంటూ చక్క ముందుకు వెళ్ళిపోతాయి. దీనికి సపోర్ట్ ఏంటంటే నా ఈసీ ఫ్యామిలీ. నాకు పర్సనల్గా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది ఈసీలో. అంటే నన్ను నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళందరి సపోర్ట్ తీసుకునేసి ఈసీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఒకరి కోసం, ఒక మనిషి కోసం ఈసీ ఎప్పుడు కూడా ఆగదు, గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీలో మనం డెవలప్ అవ్వాలంటే మనమే ఏదో అద్భుతం చేయాలి. ఎవడో ఏ కొనికిసి కొట్టంగాడు వచ్చేసి మన బ్రేక్ ఇవ్వరు. మీకు మీరే బ్రేక్ ఇచ్చుకోవాలి. దానికి ఈసీ కావాల్సిన సపోర్ట్ అవుతుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక్క సినిమా చేయండి అని చెప్తున్నాను నేను. ఆ సినిమా ఇచ్చేయండి సార్, మేము చేసుకుంటాం, మీరు సపోర్ట్ ఇచ్చేయండి అంటే, మీరు అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్స్పీరియన్స్ కాకపోతే మధ్యలో 4 రోజులు చేస్తారు, సినిమా నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. తర్వాత ఏంటి, లాక్కోలేక పిక్కోలేక మేము కూర్చోవాలన్నా? ఏం కాదు కదా. పర్ఫెక్ట్గా ఈసీతో ట్రావెల్ అవుతూ డెమో ఫిల్మ్ కరెక్ట్ చేశారనుకో, ఏ పద్ధతిలో. ఇప్పుడు తల్వార్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, తనకి ఎవరు లేకపోయినా కూడా ఒక ఆర్టిస్ట్తో డెమో ఫిల్మ్ చేశాడు. ఎంత బాగా చేశాడు, టెక్నికల్గా ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తను ఏమైనా అడిగాడా, నాకు ఇవ్వండి సినిమా అని చెప్పేసి? మనమే అనౌన్స్మెంట్ ఇచ్చాం. అలా ఎందుకు చేయట్లేదు మీరు అంటున్నాను నేను. మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేస్తే నీ బాధ ఏందిరా అని కూడా కామెంట్ చేస్తుంటారు. నా బాధ ఏంటి, నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్లు, నాది ఈసీ ఫ్యామిలీతో నా ట్రావెల్ జరుగుతుంది. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి. కొత్త డైరెక్టర్స్ని తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే, ఒక డెమో ఫిల్మ్ మీరు చేయాల్సి ఉంటుంది.
ఆగిపోతున్నారు, మధ్యలో ఎక్కడో ఆగిపోతున్నారు. ఎందుకు అంటే మేజర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాల సిచ్యువేషన్స్. అరే, ఒక ఆపర్చునిటీ ఈసీలో ఇంతగా క్రియేట్ అవుతూ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకునే మైండ్ సెట్ లేకపోతే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రాబ్లం లేని మనిషి ఒక్కడ కెమెరా ముందుకు పెట్టి చూపించండి ఎవరైనా, సార్ ఈ మనిషికి అసలు ప్రాబ్లమే లేదు సార్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంతగా ఫైనాన్షియల్గా నేను ఇంతగా ఎర్న్ చేస్తున్నా కూడా నాకుండే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. అవి ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల ప్రాబ్లమ్స్, వాటిని తన్నుకొని తోసుకొని ముందుకు వెళ్ళిపోవాలా, అప్పుడే సక్సెస్ వస్తుంది. అంతే తప్ప మీరు నాకు అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా కుదిరితేనే నేను సినిమా చేస్తాను అనుకుంటే జీవితం సంకనాగిపోతుంది. ఎగ్జాంపుల్, ఈసీలో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే విజయ్ టీం. వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ ఏది చూడట్లేదు, కొట్టుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మిషన్లు, సినిమాల మిషన్ అనమాట అది. కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. నేనే షాక్ అవుతుంటాను ఒక్కోసారి. నాకు మెసేజ్లు పెడుతుంటారు, అన్నయ్య ఈ సినిమా అయిపోయింది, ఇక్కడికి వెళ్ళాం, కాశీకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇదిగో షూట్లు అయిపోయినాయి, ఇదిగో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, ఇదిగో రిలీజ్లు అవుతున్నాయి. ఎంత గొప్పగా ఉంటుంది అది. అలా మీరెందుకు చేసుకోవట్లేదు? అందరూ ఇది మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు నేను అనుకోను. మొట్టమొదటి నాకు తెలుసు క్లియర్గా అందరూ యూటిలైజ్ చేసుకోవాలని. కారణం నిజంగా ఏంటంటే ఆ ట్రావెల్ ఫంక్షన్స్ పెట్టిన ట్రావెల్ని చూడండి. దాంట్లో నాకు బాధ ఏంటంటే ఎంతసేపు నన్ను ఈ బంగారు బాతును కోసుకుంటూ సరిపోతుంది, ట్రాప్ చేస్తే సరిపోతుంది. ఇంతమంది ప్రొఫెషన్స్ అబ్బా నన్ను ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసింది. లాయర్స్, మంచి మంచి ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్స్, కొందరు చెప్పుకొని కొంచెం మీడియా పర్సన్స్, కొందరు ఈ మనిషిని కరెక్ట్గా పట్టుకుంటే ఫైనాన్షియల్గా మేము సెట్ అయిపోతాం అనుకున్న వాళ్ళు, రకరకాల వ్యవహారాలు. ఎక్కడ చూసినా నాకు స్వార్థమే కనిపిస్తుంది. కానీ ఎవడు సినిమా మనం చేద్దాం, లేకపోతే ఏంటంటే వారణా సూర్య గారిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేసి తను ఇచ్చే సపోర్ట్ తీసుకునేసి మనం డెవలప్ అవుదామని ఒకటి కనపలేదు నాకు. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేయాలి మరి? ఉన్న విషయమే చెప్పాలి. మీరు నన్ను వాడుకోలేదు, వాడుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాడుకోండి. వాడుకొని డెవలప్ అవ్వచ్చు. 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ రెడీగా ఉంది, ఎడిటింగ్, డబ్బింగ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అంతా ఈసీనే ఇస్తుంది. 200 సినిమాలకి 200 సినిమాలకి టైటిల్స్ టోటల్, స్టార్టింగ్ టైటిల్స్ కావచ్చు, ఎండ్ టైటిల్స్ కావచ్చు, సబ్ టైటిల్స్ కావచ్చు ఇవ్వడానికి ఒక కంపెనీ రెడీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రెడీగా ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు. యూటిలైజ్ చేసుకోలేక మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు అంతే. ఈసీకి కావాల్సినంత ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్కి కావాల్సిన సపోర్ట్ అవుతుంది విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో, విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో యూటిలైజ్ చేసుకుంటే బాగుపడతారు. లేకపోతే నా జర్నీ ఆగదు కదా, నా జర్నీ కంటిన్యూ అవుతుంటుంది. ఏమో ఆ 200 సినిమాలు నా నుంచే వస్తాయేమో ఎవరికి తెలుసు, ఏమో విజయ్ టీం నుంచే వస్తాయేమో ఎవరికి తెలుసు, చెప్పలేం. మనం చేసే ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం అంతే. ఒక బర్నింగ్తో, ఒక కమిట్మెంట్తో మేము ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇన్కేస్ మధ్యలో ఆగాను, ప్రతిదీ అప్డేట్ ఇవ్వడమే. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈసీ ఇచ్చే అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వార్థపూరితంగా రండి, కానీ ఏంటంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే ప్రాసెస్ ఉండండి. ఎందుకంటే ఈ వారణా సూర్య అనేది బంగారు బాతు అర్థమవుతోంది. దాన్ని కోసుకొని తిందామని చెప్పేసి పర్సనల్గా నేను కలవాలి, అవి కలవాలి, ఈ కలవాలి అని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేయొద్దండి. పర్సనల్గా కలవడం వల్ల ఏంటి ఉపయోగం? నేను చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ ఫంక్షన్స్ తర్వాత ఎవరినో పర్సనల్ కలిశాను నేను. ఏం ఉపయోగం చెప్పు? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. దాని గురించి నేను డిస్కస్ చేయట్లే, ఎట్లా తగలడిని కానీ చెప్పేది ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్. సో సినిమా ఇండస్ట్రీ అంతా ప్యూర్లీ నేను చెప్పేది అంటే స్వార్థపూరితంగానే ఉంటుంది. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి, నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఈసీకి రావాలి అనుకుంటే ఈసీలో ఖచ్చితంగా మీరు ఒక సినిమా చేయాలంటే ఖచ్చితంగా డెమో ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే చేయాల్సి ఉంటుంది. అప్పుడు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వం. వన్స్ డెమో ఫిల్మ్ మీరు అల్టిమేట్గా చేశారు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేశారు అంటే దాంట్లో ప్లస్లు మైనస్లు చూసుకునేసి రైట్ పర్ఫెక్ట్గా కుదిరింది అనుకుంటే ఈసీ వన్స్ సపోర్ట్ ఇచ్చింది అనుకో, ఈసీనే కెమెరాలు ఇస్తుంది, ఈసీనే ఆర్టిస్టు టెక్నీషియన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బిగ్ ఈజీ సినిమా ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ, వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసు కాబట్టి ఆ రూల్స్లో వచ్చేస్తారు.
షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఈసీనే ఇస్తుంది, మీకు పబ్లిసిటీ ఈసీనే ఇస్తుంది, రిలీజ్లు ఈసీనే చేస్తుంది. ఇంత సపోర్ట్ వన్స్ మీరు ఒక్క జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక్క డెమో ఫిల్మ్ చేస్తే చాలు. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే టాలెంటెడ్ పీపుల్ మీలో ఉన్నారు. కరెక్ట్గా ఆలోచించండి, మీ ఆలోచన పరిధిని మార్చుకోండి. ఓకేనా? సో ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో సో సార్ నాకు ఈసీలో సినిమా చేయాలని ఉంది, ఇది డెమో ఫిల్మ్ ఎప్పుడు చేయాలని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ బంగారు బాతుని యూటిలైజ్ చేసుకోండి, కోసుకోవడానికి ట్రై చేయొద్దండి, ఎందుకంటే ఆ బాతు దొరకదు మీకు. సో ఆ గుడ్లు పెడుతుంటే ఆ గుడ్లను ఎంజాయ్ చేస్తూ మీరు డెవలప్ అవ్వండి, మంచిగా డెవలప్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య.